భారతదేశంలో స్పేస్ ఎక్స్ లాంటి సంస్థను నిర్మించడం సాధ్యమేనని అనంత్ టెక్నాలజీస్ చైర్మన్ పావులూరి సుబ్బారావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే అందుకు అన్ని రకాలుగా ప్రభుత్వ తోడ్పాటు అవసరమంటున్నారు. ఇస్రోకు తోడుగా ప్రైవేటు కంపెనీలు కూడా పెద్ద ఎత్తున శాటిలైట్లు ప్రయోగిస్తున్నట్లు వెల్లడించారు. భూమిపై హైవేలు నిర్మించినట్లే అంతరిక్ష ప్రయోగాలతో డిజిటల్ హైవేల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. అనంత్ టెక్నాలజీస్ భవిష్యత్తు ప్రణాళికలపై పావులూరి సుబ్బారావుతో మా ప్రతినిధి వెంకటేశ్వర ప్రసాద్ ముఖాముఖి. అంతరిక్ష ప్రయోగాలు అనగానే అందరికీ మన దేశంలో ఇస్రో గుర్తొస్తుంది. అలాగే ఎన్నో ప్రైవేట్ సంస్థలు కూడా అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి రాకెట్లు తయారు చేయడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. అందులో అగ్రగామిగా ఉన్న సంస్థ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అనంత్ టెక్నాలజీస్. అనంత్ టెక్నాలజీస్ చైర్మన్ శ్రీ పావులూరి సుబ్బారావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ప్రైవేట్ సంస్థలు, ముఖ్యంగా అనంత్ టెక్నాలజీస్ ఎలా వర్క్ చేస్తుందో ఒకసారి తెలుసుకుందాం. నమస్తే సుబ్బారావు గారు. నమస్కారం. ఇప్పుడు స్పేస్ కమ్యూనికేషన్ అనగానే అందరికీ ఇండియాలో ముఖ్యంగా ఇస్రో గుర్తొస్తుంది. మీ అనంత్ టెక్నాలజీస్ కావచ్చు, లేకపోతే ప్రైవేట్ సంస్థలు ఈ అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి ఎలాంటి కృషి చేస్తున్నాయి? మేము 91లో ఒక ఫస్ట్ శాటిలైట్, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ లాంచ్ చేసాము. అది యూజింగ్ మనం పిఎస్ఎల్వి డిజైన్ చేసుకుని దాని మీద పంపించాం అనమాట. కానీ అప్పుడు లిబరలైజేషన్ జరగలేదు. కానీ 2 సంవత్సరాల క్రితం లిబరలైజేషన్ జరిగినప్పుడు, అంటే ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సంస్థ ఐఎస్ఆర్ఓ కాకుండా ప్రైవేట్ వాళ్ళు కూడాను ఈ అన్ని ప్రోగ్రామ్స్ కూడాను పార్టిసిపేట్ చేయొచ్చు ఫుల్గాను. వాళ్ళంతా వాళ్ళే ప్రోగ్రామ్స్ కూడా డిజైన్ చేసుకుని లాంచ్ చేసుకోవచ్చు శాటిలైట్స్ అని చెప్పి కొత్త విధానం వచ్చింది. ఆపరేషనల్ రిలేటెడ్ యాక్టివిటీస్ వీటన్నిటికీ ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు చేయటం కోసం పూర్తిగా అనుమతి ఇచ్చారు. ఇప్పుడు మేము కూడాను శాటిలైట్ మనకు కావాల్సిన శాటిలైట్ని కూడా బిల్డ్ చేసుకోవచ్చు, లాంచ్ చేసుకోవచ్చు, తర్వాత వాటిని మనం ఉపయోగించుకోవచ్చు. దీంట్లోంచి ఒక బిజినెస్ మోడల్ కూడా డెవలప్ చేసుకోవచ్చు. మేము 3 సెంటర్స్ బిల్డ్ చేసాం. ఒకటి హైదరాబాదు, ఇంకోటి బెంగళూరు, ఇంకోటి త్రివేంద్రం. బెంగళూరు సెంటర్లో పూర్తిగా శాటిలైట్ తయారు చేస్తాము. అంటే చిన్న శాటిలైట్స్, పెద్ద శాటిలైట్ చేస్తాము బెంగళూరు సెంటర్లో. త్రివేంద్రంలో ఏమో లాంచ్ వెహికల్ సంబంధించింది. అంటే ఈ శాటిలైట్ని కూడా పైకి పంపించడం కోసం కావాల్సిన లాంచ్ వెహికల్స్, రాకెట్ తయారు చేసే సంస్థ త్రివేంద్రంలో పెట్టాం. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చూస్తే పదే చెబుతుంటారు, స్పేస్ టెక్నాలజీ అలాగే అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి ప్రైవేట్ సంస్థలు కూడా మరింత రాణించాలి అని చెప్పి. ప్రైవేట్ సంస్థలు ప్రస్తుతం ఎలాంటి స్థితిలో ఉన్నాయి, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది? అభివృద్ధికి సంబంధించిన పనులు, ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ ఉందనుకోండి, లేకపోతే వాటర్ సోర్సెస్ డెవలప్మెంట్, నీటి వనరులుగా అభివృద్ధి చేసుకోవడం, లేకపోతే అర్బన్ రిలేటెడ్ అంటే పట్టణ అభివృద్ధి కోసం వాడుకునే దీనికి వివిధ రకాలైన శాటిలైట్ సెన్సర్స్ వాడుకుంటాం అనమాట. దాంట్లో బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఉన్నాయి. అది ప్రభుత్వం వాళ్ళు గమనించారు, ప్రైవేట్ కంపెనీస్ కూడా లైక్ అవర్స్ మా లాంటి వాళ్ళు కూడా గమనించారు. అది అందువల్ల దీంట్లో మేము కృషి చేస్తున్నాం. ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు మరింత రాణించాలంటే స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ప్రభుత్వం నుంచి మీరు ఎలాంటి సహకారం కోరుకుంటున్నారు? భారతదేశంలో అవకాశం కల్పించారే కానీ కావాల్సిన పనులు జరగట్లేదు. ఇంకా ప్రభుత్వం నుంచి అలాంటి సహకారం కావాలి. అందుకోసం నేను ఒక శాటిలైట్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఒకటి పెట్టాను. దానికి కూడా నేను ప్రెసిడెంట్ నేను. సో దీంట్లో ప్రభుత్వం మేము అడుగుతున్నది ఏంటంటే, ప్రతి బడ్జెట్లో కూడా ఒకటేమో ఆర్థికపరమైన సహకారం, ఒకటి హై టెక్నాలజీ ఏరియాస్లో మనం కొత్త టెక్నాలజీ డెవలప్ చేసుకోవాలన్నా కానీ ఇంకోటి చేసుకోవాలన్నా కూడాను మనకి వచ్చే ప్రభుత్వం వాళ్ళు కానీ ఇచ్చే కానీ బ్యాంక్స్ వాళ్ళు ఇచ్చే లోన్స్ కానీ ఇంకోటి కానీ వాటన్నింటిలో కొద్దిగా మనకు కొద్దిగా కన్సెషనల్ రేటింగ్లో ఇవ్వాలి. అట్లాగే వీటిని కూడా కమ్యూనికేషన్ సెక్టర్లోనూ అభివృద్ధి సెక్టర్లో వాడతాం కాబట్టి శాటిలైట్ డేటాని, దీన్ని కూడాను అలాంటి కమ్యూనికేషన్ అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గుర్తింపు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం దాంట్లో. సరే, ఇప్పుడు భారత అంతరిక్ష పరిశోధనలో మరింత మెరుగుపడాలంటే ప్రభుత్వం అలాగే ప్రైవేట్ స్పేస్ కంపెనీలతో పాటు విద్యా వ్యవస్థ కూడా దీంతో కలిసి ఎలా పనిచేస్తే బాగా బెటర్ అయ్యే అవకాశం ఉందంటారు? అన్ని కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అవన్నీ కూడాను శాటిలైట్ బిల్డింగ్ కోసం అవసరం. శాటిలైట్స్, లాంచ్ వెహికల్ కానీ దేనికి ఏది బిల్డ్ చేయాలని కూడా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా వ్యక్తులు స్పెషలిస్ట్ కావాలి. దీనికి సైన్స్ సబ్జెక్టులు, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటి నుంచి ఉన్న వాళ్ళు కూడా చాలామంది అవసరం అవుతారు. దీంట్లో ఈవెన్ హ్యూమానిటీస్ వాళ్ళు కూడాను దీంట్లో పనికి వస్తారు. దాని ప్యాషన్ని బట్టి, అంటే వాళ్ళకున్న శ్రద్ధను బట్టి ఏ విధంగా రంగం ఉంటే బాగుంటుంది అని కూడా ఆలోచన చేసుకోవచ్చు. దాంట్లో స్పేస్ రంగంలో చాలా అవకాశాలు ఉన్నాయి. దాంట్లో ఎక్కువ మంది సాఫ్ట్వేర్ అని లేకపోతే మెడిసిన్ అని ఇలా వెళ్లకుండా
సైన్స్ స్పేస్ టెక్నాలజీ వైపు కూడా విద్యార్థులు ఎక్కువగా మొగ్గు చూపాలి, ఇటువైపు పనిచేయాలంటే ఏం చేస్తే ఇంకా మెరుగుపడే అవకాశం ఉందంట? ఐటీ రంగానికంటే అక్కడికే వెళ్ళాలి, మల్టీనేషనల్ కంపెనీస్ పనిచేయడానికి వాళ్ళు వస్తుంది. దీంట్లో కూడా చాలా ఐటీ ఉంది, స్పేస్లో కూడా చాలా ఐటీ ఉంది. స్పేసే కాదు, స్పేస్ రిలేటెడ్ డిఫెన్స్ కానీ ఇంకో చోట కానీ అన్నింటిలో కూడాను చాలా ఐటీ కూడా దీంట్లో ఉంది. కానీ భారతదేశానికి పనిచేయాలి, మనకే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవకాశం పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి అనుకున్న మనుషులకి ఇక్కడ అవకాశాలు చాలా ఉన్నాయి. యూనివర్సిటీల వాళ్ళు కూడాను, యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్స్ వాళ్ళు కూడాను, వాళ్ళ స్టూడెంట్స్ కూడాను బేసిక్ టెక్నాలజీ ఏరియాస్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయో వాళ్ళు కూడా బాగా చెప్పగలిగి ఉండాలి. అందుకోసం నేను ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వరకు ఏపీ స్పేస్ అకాడమీ అని చెప్పి ఒక అకాడమీని విజ్ఞాన యూనివర్సిటీలో పెట్టున్నాం మేము. ఇంటింటికి ప్రతి డిపార్ట్మెంట్ కూడాను ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ ఇలాంటి అన్నింటి గురించి కూడాను అంటే హై టెక్నాలజీ ఏరియాస్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయో అందరూ కూడా తెలియజెప్పడం కోసం దీని గురించి కూడాను ఆ విద్యా బోధన కూడాను కొంత మార్పులు చేర్పులు జరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా క్లియర్గా వాటికి ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద కూడా వాళ్ళు చాలా మార్గదర్శకాలు ఇచ్చారన్నమాట. అందువలన విద్యా విధానంలో కూడా చిన్న చిన్న మార్పులు చేర్పులతో మనం అన్నింటిని కూడాను దీంట్లోకి ఫండమెంటల్ సైన్స్లోకి, ఫండమెంటల్ టెక్నాలజీలోకి వాటికి ఎక్కువ శ్రద్ధ మనం క్రియేట్ చేయడం కోసం అవకాశం వచ్చింది ఇప్పుడు మనకు. అది ఇప్పుడు అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి భారత్ వాటా ఎంత ఉంది సార్? ఎంత శాతం ఉంది? వచ్చే 5-10 ఏళ్లలో అది ఎంత శాతం పెరిగే అవకాశం ఉంది? కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ మన ఎక్స్పీరియన్స్ని మనం ఆల్రెడీ స్పేస్లో వాడుకున్నాము అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు అనమాట. యూరోప్లో ఉన్న సిచ్యువేషన్స్ డిఫరెంట్ కావచ్చు, కానీ ఆఫ్రికాలో ఉన్న పరిస్థితులు, మన భారతదేశంలో పరిస్థితులు చాలా వరకు భౌగోళికంగా మనకి సమాంతరంగా సేమ్గా ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడ చేసిన ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడాను ఆఫ్రికా ఖండాన్ని కూడా మనకి పనికొస్తాయి. ఇవన్నీ లెక్కేసి చూసినప్పుడు మనకి మంచి పార్టిసిపేషన్ ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను. అలాగే ఇప్పుడు ల్యాబ్లో జరిగే ప్రయోగాల్ని జనంలోకి తీసుకెళ్ళాలి, విద్యార్థుల్లోకి తీసుకెళ్ళాలి అంటే ఏం చేయాలి? ఎలాంటి కృషి చేస్తే మరింత విజ్ఞానం ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉందంటారు? అంటే ల్యాబ్లో చేసిన పరిశోధనలన్నింటిలో కూడా ఇప్పుడు ఈ మధ్య మేము 2 శాటిలైట్స్ కలిపి అనుసంధానం చేయడం ఒక స్పేటెక్స్ శాటిలైట్స్ని తయారు చేసాం. దీనికి చాలా టెక్నాలజీ డెవలప్ చేసుకున్నాం. ఈ టెక్నాలజీస్ అన్ని కూడాను అంటే ప్రాక్సిమిటీ దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది, ఎంత దూరంలో ఉన్నామో తెలుసుకోవడం కొన్ని టెక్నాలజీ డెవలప్ చేసాము. దాని తర్వాత పవర్ ట్రాన్స్ఫర్, ఒక శాటిలైట్ నుంచి 2వ శాటిలైట్ ట్రాన్స్ఫర్ చేయాలి, అది కూడా తెలుసుకున్నాము. ఇట్లా మనం చాలా ఎక్స్పెరిమెంట్ చేసుకున్నాం. వీటన్నిటిలో కూడా ల్యాబ్లో చేసేది కాకుండా ల్యాబ్లో చేసిన ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడాను శాటిలైట్లో కూడా వాడుకుంటున్నాం. అది ఇప్పుడు ల్యాబ్లో చేసేది సొసైటీకి ఉపయోగపడే వాటిలో బహుశా స్పేస్ టెక్నాలజీ చాలా ఎక్స్టెన్సివ్గా ఆల్రెడీ ఉపయోగించుకుంటున్నాం అనమాట. ఎక్కడ ల్యాబ్లో జరిగిన ఎక్స్పెరిమెంట్ అయినా సరే ఖచ్చితంగా అన్నింటిలో ఉపయోగించుకునే ప్రయత్నం చేసాము కూడాను. భారత్లో కూడా అలాంటి స్పేస్ ఎక్స్ లాంటి ఒక పెద్ద కంపెనీని ఎప్పుడు చూడవచ్చు అంటారు? వాళ్ళకు ఉన్న ఆర్థికమైన బలం, వాళ్ళకి ప్రభుత్వాలు ఇచ్చే సహకారం అమెరికాలో, సో వీటన్నిటిని కూడా కూడగలుపుకొని అది ఒక స్పేస్ ఎక్స్ పెద్ద సంస్థగా తయారైంది. అది భారతదేశంలో కూడా అలాంటి అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా స్పేస్ ఎక్స్ సంస్థ లాంటి అవకాశాలు ఉన్నాయి. కమ్యూనికేషన్ రంగంలో మేము శాటిలైట్ బిల్డ్ చేస్తున్నాము. అట్లాగే ఎర్త్ అబ్జర్వేషన్ సిస్టమ్స్ శాటిలైట్ మేము బిల్డ్ చేస్తున్నాము. తర్వాత కమ్యూనికేషన్స్ ఎట్లా అప్లికేషన్స్ ఆఫ్ దట్ అంటే ఎట్లా వాడుకోవాలి, లేకపోతే శాటిలైట్ డేటా ఎర్త్ అబ్జర్వేషన్ సిస్టమ్ ఎట్లా వాడుకోవాలి రెంట్లో మేము చూస్తున్నాం. కానీ స్పేస్ ఎక్స్ వాళ్ళకి థియరీ ఏంటంటే శాటిలైట్ పైకి పంపించడం కోసం అతి మినిమం ఖర్చుతో ఎట్లా చేయాలన్న దాని మీద వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం కూడా ఆ విధంగా చేయవచ్చు. అంటే మన కొద్దిగా ట్యాక్సేషన్ సిస్టమ్స్ కొద్దిగా మార్చుకొని స్లైట్ వేరియేషన్ ఇస్తే భారతదేశంలో కూడా స్పేస్ ఎక్స్ లాంటి కంపెనీలు చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది మేము ఎందుకు కాకూడదు? మీ సంస్థ అనంత టెక్నాలజీస్ ఒక ప్రైవేట్ స్పేస్ టెక్నాలజీ కంపెనీగా ఎలాంటి శాటిలైట్ల తయారీలో నిమగ్నమై ఉన్నారు? మేము చిన్న శాటిలైట్ చేస్తున్నాము, పెద్ద శాటిలైట్ చేస్తున్నాము. చిన్న శాటిలైట్స్ ఏమో ఎర్త్ అబ్జర్వేషన్ చేస్తున్నాము, చిన్న శాటిలైట్స్ ప్లస్ డిఫెన్స్ కూడా చేస్తున్నాము. తర్వాత పెద్ద శాటిలైట్స్లో కమ్యూనికేషన్ శాటిలైట్స్ అంటే భారతదేశంలో ఫస్ట్ టైము ఓ ప్రైవేట్ కంపెనీకి అవకాశం ఇచ్చారు. ఇంతకుముందు కమ్యూనికేషన్ శాటిలైట్స్ అని కూడాను ఐఎస్ఆర్ వాళ్ళే చేసేవాళ్ళు. ఇప్పుడు మేము కూడా చేస్తున్నాం దాన్ని. ఇప్పుడు దీనివల్ల ఉపయోగం ఏంటంటే బ్యాండ్ విడ్త్ కమ్యూనికేషన్ ఒకటే కాకుండా దాంతోపాటు మాకు చాలా ఐడియాస్ ఉన్నాయి. మేము డిజిటల్ హైవేస్ కూడా క్రియేట్ చేద్దామని మా ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో
అంటే నేషనల్ హైవేస్ మీరు పెద్దది చూసినట్టుగా అంటే ఫిజికల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్స్ వన్ టు అనదర్ లొకేషన్ చేస్తున్నట్టుగా అది ఫిజికల్గా ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుగా ఈ డిజిటల్లో కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంది నాలెడ్జ్ అనమాట. ఆ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కోసం మా ప్రయత్నం చేస్తాం. అది మా ఉద్దేశం. ధన్యవాదాలు పావులూరి సుబ్బారావు గారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం. ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం లభిస్తే స్పేస్ టెక్నాలజీ అభివృద్ధికి కృషి చేస్తామని పావులూరి సుబ్బారావు గారు అంటున్నారు. వెంకటేశ్వర ప్రసాద్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.